ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏగ వాలనివ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది. ఆయన అధికారంలో ఉండి అండాదండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు. కానీ ఈ రోజు పరిస్థితి, కార్మికులకు జీతాలు రావు, కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో VRS పెట్టి పంపించేస్తారు, రిటైర్ అయిపోయిన ప్లేస్ లో కొత్తవి రావు, స్టీల్ ప్లాంట్ 32 విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీస్ ఇస్తారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు, రోజుకొక దెబ్బ, రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఫినిషింగ్ టచ్చే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని కార్మికులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ, ఏంటి మీరు చేసింది, ఏంటి ప్యాకేజ్ ఇచ్చామంటారేంటి, ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క ఓ జబ్బలు చేర్చుకుంటున్నారు. ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్, మీకు సత్తా ఉందా? ఆ ప్యాకేజ్ లో ఏ కార్మికుడి సంక్షేమానికి, ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ₹1 వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీలో ఎవరికైనా ఉందా? లేదా వచ్చినటువంటి ప్యాకేజ్ తో స్టీల్ ప్లాంట్ లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలు మీరు కొన్నారు, కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు, లేదా ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు, ఏమైనా చెప్పగలరా? ₹1 అంటే ₹1. మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు గానీ, పరిశ్రమకు గానీ, ముడి సరుకుకు గానీ ₹1 వినియోగించబడలా. నేను అడుగుతున్నా, కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ కి కారణం కాబోతుంది. స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు, స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. బెలాయిలో గానీ, లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ గానీ, బెలాయ్ గానీ, సేలం గానీ, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా. సుమారు 65,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు లాంటి చేతగాని ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం, నేరం అని చెప్పి నేను అడుగుతున్నా. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు, ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా. మీకు ఏమైనా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని. మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో, ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి. ఆయన యొక్క చేతగానితనాన్ని, ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు. 162 సీట్లు ఇస్తే దేశంలోనే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్ల అని చెప్పుకుంటున్నారు కదా. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా. మీరు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా, మైక్రోసాఫ్ట్ తెచ్చారు కదా, హైదరాబాద్ నిర్మించారు కదా. ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు మీరు కేటాయించలేకపోతున్నారా? ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మార్చలేకపోతున్నారా? లేదా బ్యాంకుని వేవ్ ఆఫ్ బ్యాంక్స్ ద్వారా చేయించలేకపోతున్నా అంటే అది మీ అసమర్థతన్నా అవ్వాలి, ఉద్దేశపూర్వకంగా మీరే స్టీల్ ప్లాంట్ కిల్ చేస్తున్నా అవ్వాలి తప్పితే ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్ గా, సింహంలాగా అవతల ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం, నాకు వ్యక్తిగత సంబంధాలతో పని లేదు, రాష్ట్ర సంబంధాలు, కేంద్ర సంబంధాలతోనే మాత్రం పని. మా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు, కొనేది ఎవరో చూస్తాం, వచ్చేది ఎవరో చూస్తాం అని చెప్పి సింహంలో ఆయన గర్జిస్తే చంద్రబాబు నాయుడు పిల్లిలా మోకరిల్లిపోయాడు కేంద్రం దగ్గర. కేవలం తన కొడుకు భవిష్యత్తు కోసం, మెటల్ స్టీల్స్ అనే ప్రైవేట్ స్టీల్స్ కోసం గనులు, ముడి సరుకుని తీసుకెళ్ళడానికి, పైప్ లైన్ వేయడానికి ప్రధాని మోడీ గారిని ప్రెజర్ చేశానని చెప్పి పబ్లిక్ గా వేదిక ముందు అందరి ముందు మీటింగ్ లో మాట్లాడగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడరు? ఏంటి మీకు ఉన్నటువంటి లాలూచి? కేంద్రంతో మీరు ఎందుకు లాలూచి పడుతున్నారు? లేదా లోకేష్ కోసమే చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడుతున్నారు, కేంద్రాన్ని నిర్మించలేకపోతున్నారు, కేంద్రాన్ని కనీసం అడగట్లేదు అన్నటువంటిది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అది వాస్తవం.